యోహాను సువార్త 3వ అధ్యాయంలోంచి లేఖన భాగం చదువుదాం. ఐదు, 6, 7 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మరొకసారి నీ సముఖంలోకి వచ్చి ప్రార్థిస్తుండగా మా అతిక్రమ దోషం క్షమించి మాతో మీరు మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మాకేది అవసరమని వెరిగిన దేవుడవు కనుక నీ చిత్త ప్రకారంగా మా మధ్యలోకి వచ్చి ఆయన మాతో మాట్లాడి మాకు గ్రహింపగల మనసునిచ్చి నీవే మమ్మల్ని దీవించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, మరి పోయిన వారం మన మధ్యలో యాస్లీ గారు ప్రసంగం చేశారు. మరి అంతకుముందు వారంలో మనం ఒక అంశాన్ని చూసాం. దేని గురించి మనం విన్నామండి? ఏమండి, దేని గురించి విన్నాం మనం? అందరు ఉన్నారా? ఎవరు చెప్తలేరో వాళ్ళు ఆ రోజు రాలేకపోయి ఉండొచ్చు. ఒకటి, వాక్యం చెప్తా ఉన్నా వాళ్ళు విని ఉండకపోవచ్చు. రెండవది, హల్లెలూయా, ఎవరి గురించి మాట్లాడాం మనం? పరిశుద్ధాత్మని గురించి మాట్లాడాం. ఆ లేఖనాలన్నీ మనకు గుర్తుండాలి. మనం ఇదే లేఖనాన్ని మనం చదివి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉండే ఈ లేఖనాన్ని చదివి మరి యేసుక్రీస్తు చెప్పిన కార్యాలను, అదేవిధంగా అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మను పొందుకున్న సందర్భాలను మనం ప్రస్తావించడం జరిగింది. వాటిని మనం చూడడం జరిగింది. మరొకసారి అదే అంశం పైన, పరిశుద్ధాత్మను పొందే అంశం పైన ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే తర్వాత కూడా దీనిపైన ధ్యానం చేద్దాం, దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా. ఎంతమందికి పరిశుద్ధాత్మ గురించి ప్రసంగం చేయడం ఇష్టం ఉంది? కొందరికి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మ లేకుంటేనే బాగుంటుంది అనుకుంటారు కొందరు. నేను చెప్పే కార్యాలు మీరు అర్థం చేసుకోండి.
ఒకవేళ ఎవరి మైండ్ అన్నా పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే భయం ఉన్నా, లేదా పరిశుద్ధాత్ముడు వద్దు అనుకున్నా, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ, నీటి మూలంగా జన్మించింది మనందరికి తెలుసు, జన్మించినాం. మళ్ళీ ఆత్మ మూలంగా జన్మించే కార్యంలోకి మనం వెళ్ళిపోవాలి. ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలను తర్వాత మనం ధ్యానం చేద్దాం. ఈరోజు కొన్ని కార్యాలు మనం బైబిల్లో చూద్దాం. మరి తర్వాత మనం ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలను ప్రభు చిత్తమైతే వాటిపైన ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన సడన్గా యోర్దాన్ నదికి వచ్చి నీటి మూలంగా బ్యాప్టిజం పొంది ఆయన యోర్దాన్ నది ఒడ్డునకు వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ అందరు ఉన్నారా? ఏం జరిగిందండి? నేను అడిగేది వెనక ఉన్న వాళ్ళని అడుగుతున్నా. ఎందుకంటే వెనక ఉండేవాళ్ళు సమాధానం ఎక్కువ చెప్పాలి. చాలాసార్లు ఫెయిల్ అయ్యేటోళ్ళు అందరూ వెనక కూర్చునేటోళ్ళే తెలుసా మీకు? అయితే తగ్గించుకొని వెనక కూర్చునే వాళ్ళు ఓకే, వాళ్ళు పాస్ అవుతారు. తగ్గించుకొని ముందు కొందరి కొత్తలకు సీట్లు ఇద్దాం, అవకాశం ఇద్దాం, తర్వాత నేను ఎక్కడ ఉన్నా వినగలుగుతా, గ్రహించగలుగుతా, మరి ఎక్కడ ఉన్నా నేను ఏకాగ్రతతో నేను వినగలుగుతాను అని తగ్గించుకొని వెనక కూర్చునే వాళ్ళు ఓకే. కానీ వెనకనే కావాలని కూర్చున్నాం అనుకో, మనం లేటుగా వచ్చేవాళ్ళు వెనక కూర్చుంటారు, అట్లా ఒకటి జరుగుతుంది. బట్ చాలాసార్లు మీరు క్లాస్ రూమ్లో కానీ ఎక్కడ కానీ వెనక ఉండే వాళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతుంటారు. నిజమేనా? ఇక టీచర్స్ ఉన్నారు, టీచర్ చెప్తాడు మనకు, అదేందో వెనక కూర్చున్న వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం అందరం స్టూడెంట్స్మే కనుక, మనం చదువుకున్న రోజులలో కూడా వెనక బెంచ్లో కూర్చునే వాళ్ళందరూ ఎక్కువ చదువు రాని వాళ్ళందరూ వెనక బెంచ్లో కూర్చుంటారు. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇక్కడ వెనక ఉండే వాళ్ళు ఫెయిల్ కావద్దని నేను కోరుతున్నా. మీరు దృష్టి పెట్టాలి. నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే కొందరు అటు ఇటు చూస్తున్నారు. పాస్టర్ వెనకకు చూడనుకుంటున్నారా? నా కళ్ళు కనబడుతున్నాయి మిమ్మల్ని చూడడానికి. మీరు ఇంకా 200 మీటర్లకు దూరం కూర్చున్నా నేను చూస్తాను మిమ్మల్ని. మీ పేరు కూడా చెప్తా నేను. నేనేం ప్రశ్న అడిగిన ఇంతకుముందు? యేసుక్రీస్తు నీటి బ్యాప్టిజం తీసుకొని ఒడ్డునకు వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆత్మ పావురం వలె యేసుప్రభు పైకి దిగాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నాను. చూడండి, యేసుక్రీస్తు ఆయన జన్మ కర్మ పాపం లేనివాడు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ఆయన యోర్దాన్ నదిలో బ్యాప్టిజం తీసుకునేంత వరకు కూడా ఏ తప్పు ఏ పాపము చేయలేదు. ఆయన శోధనలు వచ్చిండొచ్చు,
ఆయన థియోఫనీ గుండా వచ్చిండని మనకు తెలుసు. కనుక శోధనలు వచ్చిండొచ్చు, అయినా కూడా వాటన్నిటిని జయించాడు ఆయన. ఆయన నీలాంటి నాలాంటి రక్తాన్ని కలిగి లేడు. ఆయన దేవుని యొక్క రక్తాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన బ్యాప్టిజం తీసుకునేంత వరకు కూడా చక్కగా జీవించాడు. ఆ తర్వాత ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన పైకి వచ్చాడో, ఆ తర్వాత ఆయన పరిచర్యను స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. రోగుల కొరకు ప్రార్థన చేయడం, లేకుంటే రోగుల పైన చేతులు ఉంచేది, రోగాలను బాగు చేసేది, దయ్యాలు నిలగొట్టేది, ప్రసంగం చేసేది. ఆయన ఆ యోర్దాన్ నదిలో బ్యాప్టిజం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ప్రారంభించాడు ఆయన. చాలా జాగ్రత్తగా నేను చెప్పే కార్యాలను. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మరి యేసుక్రీస్తు ఎట్లయితే పరిచర్య స్టార్ట్ చేశాడో, ప్రతి సేవకుడు కూడా, పరిచర్య చేసే వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి పరిచర్య చేసినప్పుడే అది దేవునికి ఇంపైన పరిచర్య, అది దేవునికి ఇంపైన సేవ. పరిశుద్ధాత్మను కలిగి ఉండి సేవ చేసినప్పుడే అది నిజమైన సేవ. అప్పుడు అతని సేవ ప్రారంభమైందని అర్థం. ఆమేన్. అలాగే సంఘ పెద్దలు, ట్రస్టీలు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. తెలుసు కదా మీకు. మనకు అపోస్తల కార్యంలో ఉన్న కార్యాన్ని చదవండి ఒకసారి. 6వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఉండే ఈ మాటను చదవండి ఒకసారి. 6వ అధ్యాయంలో 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. రైట్. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఇప్పుడు వీళ్ళు దేంతో నింపబడాలా? వీళ్ళు ఎవరంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉండే వీళ్ళు పెద్దలు. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో పనిచేయడానికి వారు ఆత్మతో జ్ఞానముతో నింపబడాలి. ఆత్మతో జ్ఞానముతో అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఎప్పుడైతే వాళ్ళు ప్రారంభిస్తారో పనిని, ఆ పని దేవునికి ఇంపుగా ఉంటుంది, అది దేవునికి ఇష్టంగా ఉంటుంది, అది వాళ్ళు చేయగలుగుతారు. అప్పుడు పరిశుద్ధాత్మ లేనప్పుడు చేసే పని వేరు, పరిశుద్ధాత్మను కలిగి ఉండి చేసే పని వేరు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన యోర్దాన్ నది ఒడ్డున పరిశుద్ధాత్మను పొందడానికంటే ముందుగా ఆయన కూడా పని చేసిండు. ఏం పని చేసిండు? వడ్రంగి పని చేసిండు. ఆ పనులు అవుతాయి, అవి జరుగుతాయి. ఈ పని ఆ పనులు అవి అవుతాయి. కానీ దేవుని పని జరగాలంటే ఆత్మతో నింపబడాలి, ఆత్మను కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు చేసే పని అనేది దేవునికి ఇష్టంగా పని జరుగుతున్నట్టుంటుంది. పరిశుద్ధాత్మ లేకుండా సంఘంలో ఏ పని చేసినా అది పని కింద రాదు. మనకే సాటిస్ఫాక్షన్గా ఉండదు, మనమే తృప్తిగా ఉండలేం. మనం చేసేది కరెక్ట్ కాదు,
మనం చేస్తలేమనేది మనకు తెలిసిపోతుంది. కనుక చేసేవాళ్ళు ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానముతో నిండుకొని ఉండాలి. అప్పుడు వాళ్ళు సరిగ్గా సమానంగా దైవ ప్రేమతోటి, దైవ భక్తితోటి ఆ పని చేయడం కానీ, పంచిపెట్టడం కానీ శ్రద్ధ కలిగి చేస్తారు వాళ్ళు. దాంతోపాటు సాంగ్ లీడర్ కూడా, లేకుంటే సంఘ పెద్దలు, ట్రస్టుల తర్వాత ద్వారపాలకులు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే వాళ్ళు దేవుని పని చేయగలుగుతారు. వాళ్ళకు ఒక భయం, భక్తి, జ్ఞానం ఉంటుంది. డీకెన్స్ కానీ, ట్రస్టీస్ కానీ, ద్వారపాలకులు కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థనాపూర్వకంగా వస్తారు, ప్రార్థనాపూర్వకంగా ఉంటారు, ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు, చర్చిలో ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేం పనులు చేయాలనో అవి మర్చిపోరు. వాళ్ళు ఒక శ్రద్ధతో చేస్తారు. ఇక్కడ ఏమేం పంచాలి, ఏమైనా మెసేజ్ పుస్తకాలు పంచాలనా, బ్యాప్టిజం ట్రాక్స్ ఏమైనా పట్టుకొని ఉండాలనా, ఎవరెవరు ఏ పనులు చేసినా అవి చూసుకుంటూ చూడాలనా, చెక్ లిస్ట్, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఇవి ఫెయిల్ కావు. పరిశుద్ధాత్ముడు లేకుంటే ఏంటంటే ఉన్నామా అంటే ఉన్నాం, చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టే ఉంటుంది. ఫలభరితంగా ఉండదు అది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, 10 అవుతుంది, సగం మంది లేరు చర్చిలో. మరి డీకెన్స్ ప్రార్థన చేసి వాళ్ళ ఆత్మను కలిగి ఉండి కానీ చేస్తే వాళ్ళు నాకు కాదు భయపడేది, ఈవెన్ డీకెన్స్ కూడా రెస్పెక్ట్ చేసి వచ్చి టైంకి వస్తారు. వాళ్ళు అర్థం చేసుకోండి నేను చెప్పే కార్యాన్ని. ద్వారపాలకులు వాళ్ళ స్థానాల్లో ఉంటారు, వాళ్ళ విధానాల్లో ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ట్యాగ్ వేసుకొని నిలబడాలని చెప్పిన ద్వారపాలకులు కానీ, డీకెన్స్ కానీ, ట్రస్టీస్ కానీ ఉంటే చూసేవాళ్ళు వీళ్ళు చర్చిలో ఒక పనిని కలిగి ఉన్నారు, బాధ్యత కలిగి ఉన్నారని. ఇది చెప్పి నేను చాలా రోజులు అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఆత్మ నడిపింపు లేకనే. దేవునికి మహిమ కలుగును గాక. దాని తర్వాత సాంగ్ లీడర్ ఉంటాడు. సాంగ్ లీడర్ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి నడుస్తుండాలి సాంగ్ లీడర్ కూడా. అప్పుడే ఆయన పని స్టార్ట్ అవుతుంది. అంతవరకు పాడతాడు, ఏదోటి పాడతాడు. సాంగ్ లీడర్ ఏ పాట పాడాలని ఎవరిని అడగాల్సిన పని లేకూడదు. ఏ పాట పాడాలి, ఎప్పుడు పాడాలి అనే జ్ఞానం సాంగ్ లీడర్ కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నది మనకు పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఏంటి అంటే ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయన ఇంకొకరు మనకు చెప్పాల్సిన పని ఉండదు. నీ పని ఏందో, నీ బాధ్యత ఏందో, నువ్వు ఏం చేయాలనో, ఎప్పుడు ఏం పాట పాడాలనో అది పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. ఆయన జ్ఞాపకార్థాల కూటాల దగ్గర స్తుతి పాటలు నిజమేనా? ఏ మీటింగ్ దగ్గర ఏం పాడాలి, సువార్త మీటింగ్ దగ్గర ఏం పాడాలి, జ్ఞాపకార్థ కూటాల దగ్గర ఏం పాటలు పాడాలి, కానుకలకు ఏం పాడాలి. ఏదో పాట వస్తుంది, నేర్చుకుంటున్నాం, కొత్త పాట అయినదంటే దీనికి చర్చిలో వాడాలనుకుంటారు. నాట్ ఓన్లీ సాంగ్ లీడర్,
సాంగ్ లీడర్గా మాత్రమే కాదు, నేను సాంగ్స్ పాడే వాళ్ళందరి గురించి చెప్తున్నా. మళ్ళీ ఇది ఏదో ఒక పాట ఎక్కడనో వింటాం, ఇని దాన్ని వచ్చి చర్చిలో వాడాలనుకుంటాం. దాన్ని ఆ విధంగా చర్చిలో వాడడం వల్ల ఏంటి ప్రయోజనం? దేవుని పని జరగాలంటే నీవు వాడే పాటను సంఘం నేర్చుకునే విధంగా ఉండాలి. సంఘం నేర్చుకునే విధంగా ఉండాలి. నీ ఒక్కరి పాడుకొని నిన్ను నువ్వు మహిమపరచుకొని పోయేది కాదు. ఇక్కడ దేవుని మహిమపరచాలి అంటే సంఘం అంతా వాడాలి. ఈ పని ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు చేస్తాడు. సాంగ్ లీడర్ పైన ఏ అనైంటింగ్ ఉంటుందో అదే అనైంటింగ్ సంఘంపై కూడా వస్తుంటుంది. సాంగ్ లీడర్ మాత్రమే కాదు, ఇక్కడ పాటలు పాడే వ్యక్తికు ఎవరైనా కానీ కొన్నిసార్లు పాటలు వాడతారు కానీ ఎట్లా వాడాలనో రాదు అసలు. తెలుసా మీకు అది? నీకు గోడ కట్టడం వచ్చు, కానీ ఇట్లా వరుసగా కట్టుకుంటే పోతే కుదురుతుందా? కొందరి పాటలు ఎట్లుంటాయంటే, అందరు ఉన్నారు ఇక్కడే, కొందరి పాటలు ఎట్లుంటాయంటే ఇక వాళ్ళు ఎత్తినరంటే ఇంకెవ్వరు వాడలేరు. అంటే వాళ్ళు హై పిచ్లు ఎత్తుతుంటారు. ఆ పాటను హై పిచ్లో ఈయనెత్తితే వాళ్ళకు రాదు. కొందరు హై పిచ్లో ఎత్తరు, ఉండాల్సిన పిచ్లో ఉండదు, లోకి వెళ్తారు, లో పిచ్లో వాడతారు. ఇక కూని రాగాలు స్టార్ట్ అవుతాయి. చెప్పేది అర్థమవుతుందా అండి? ఇప్పుడు నీవు వాడుతున్నప్పుడు సంఘమంతా వాడతలేదంటే ప్రాబ్లము ఎక్కడ ఎవరిలో ఉంది? సాంగ్ పాడే వ్యక్తి దగ్గరనే ఉంది. నాకు పాటలు వచ్చు పాడతా అనేది కాదు. ఇక్కడ దేవుని పని జరగాలి, ఇక్కడ దేవుని ఆత్మకార్యం జరగాలి. ఇక్కడ అందరూ పాడగలగాలి, అందరూ నేర్చుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అది లేకుంటే కాదది. అట్లే వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని పని చేయడానికి యేసుక్రీస్తే ఆత్మను కలిగి ఉన్నప్పుడు నీవు ఆత్మ లేకుండా నీవు వాయిద్యాలు కూడా వాయించలేవు. వాయించినది నీ మహిమ కొరకే జరుగుతుంటాయి. అవి దేవుని మహిమపరచాలనే కార్యాలు జరగవు. కనుక వాయిద్యాలు వాయించే వాళ్ళు కూడా ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరిచే విధంగా అతడు వాయిద్యాలు వాయించేటట్టు ఉండాలి. అలాగే ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఏ సౌండ్ ఎంత పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది తెలుస్తుంది. అక్కడ దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండు, నీ చేతుల ద్వారా దేవుడే పనిచేస్తూ ఉంటాడు. అక్కడ ఒకసారి ఒక సహోదరి పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధాత్మను ఆరాధిస్తూ ఉంది. ఆమె కీబోర్డ్ పియానో వాయించుకుంటూ చేతులు ఎత్తి ఆరాధన చేస్తూ ఉంది. ఆటోమేటిక్ ఆ పియానా తనంతటా అది వాయిస్తూ ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు పియానో వాయించగలిగితే
ఆ పరిశుద్ధాత్ముడు నీ చేతుల్లో ఉంటే ఎంత మాధుర్యంగా మనం చేయగలుగుతాం, వాయించగలుగుతాం. అలాగే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేది కూడా పరిశుద్ధాత్ముడు ఉంటే ఏది ఎంత పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి అనే విధంగా ఉంటుంది. ప్రతిసారి సంఘ కాపరి మానిటర్ పెట్టు, మానిటర్ సౌండ్ వస్తలేదు అని చెప్పాల్సిన పని ఉండదు ఆయనకు. వెనక వాళ్ళు వింటున్నారో లేదో సరిగా చూడండి అనే పని ఆయనకు ఉండదు. అది అక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఉండదు. అక్కడ అతడు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు అతన్ని పట్టుకొని ఎవరికి ఏది అవసరం, ఎంత అవసరం ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు ఆయన. ఆమేన్. సంఘ పెద్దలు మాత్రమే కాదు ఆత్మతో జ్ఞానంతో నింపబడేది. దేవుని పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. వంట చేసే వాళ్ళు కూడా, అది కూడా దేవుని పనే కదా. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను కలిగి చేయాలి. అక్కడ వంట చేసే వాళ్ళు అట్లే ఉండాలి, పంచి పెట్టే వాళ్ళు అట్లే ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే టైంకి వచ్చి చక్కగా సంఘాన్ని అందరినీ ప్రేమించి ఏది చేయాలా, ఏం చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మను లేకుంటే మసాలా ఎంత వేయాలనో తెలియదు, ఉప్పు ఎంత వేయాలనో కూడా, ఉప్పు తక్కువే అంటే కూడా ఎక్కువ వేస్తారు ఆడ. నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి నేను చెప్పే కార్యాలను. మంచిగా చేయండి అంటే ఎప్పటికీ నీళ్ళలాగే చేస్తారు. మళ్ళా అదే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం అనుకో, సమస్తం దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు ఆయన. నేను ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. దేవుని పని జరగాలంటే అతడు పాస్టర్ అన్న కానీ, 5 ఫోల్డ్ మినిస్ట్రీ 5 రకాల పరిచర్లు ఎవరైనా కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. సంఘములో పరిచర్య చేసే డీకెన్స్ కావచ్చు, ట్రస్టీస్ కావచ్చు, సాంగ్ లీడర్ కావచ్చు, ద్వారపాలకులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ, మ్యూజిషియన్స్, ఎలక్ట్రీషియన్స్, ఈ కెమెరా ఆపరేట్ చేసే వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే దేవుని పని జరుగుతూ ఉంటుంది అక్కడ. లేకుంటే జరగదు. అక్కడ చేస్తున్నట్లే ఉంటాం కానీ అది ప్రయోజనకరంగా ఉండదు. ఇప్పుడు చూడండి, బుధవారం కూడిక అని టైటిల్ పెట్టి వదిలేస్తున్నారు దాన్ని. బుధవారం కూడికలో ఏం అంశం చెప్పిండ్రో ఆ అంశం ఆడబెడతలేరు. ఆదివారం ఆరాధన పెడుతున్నారు, మరి అంశం ఏంది? వారం అంతా అంశం ఆ అంశం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడింది, మరి పరిశుద్ధాత్మ పార్ట్ 1 అని పెట్టడానికి కష్టం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఉంటే, హల్లెలూయా, ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఈ వర్తమానం పేరు ఇది పెడితే వాళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. వినే వాళ్ళు చూడగలుగుతారు. మళ్ళా ఒక బ్రదర్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నాడు, పాస్టర్ గారు వర్తమానాలు మంచి వస్తున్నాయి, మళ్ళీ ఇందామంటే ఎక్కడుందో దొరుకుతలేదు మాకు. బుధవారం కూడిక, ఆదివారం కూడిక అనే కనబడుతున్నాయి కానీ పేర్లు దొరుకుతలేవు అంటున్నాడు. ఇది పాస్టర్ ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. పాస్టర్ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, కొట్టి చెప్పడం వల్ల ప్రయోజనం లేదు, కోపడి చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కానీ పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ప్రయోజనంగా ఉంటుంది. కనుక పరిశుద్ధాత్ముని పొందుకొని మనం ఉండాలి. నేను ఒక కార్యం చెప్తాను వినండి. ఉన్నది లేని దుమ్మంతా దులిపేసేయాలి. పాటలు పాడే వాళ్ళ దగ్గర పాటల పుస్తకాలు అన్నీ అందుబాటులో ఉండాలి. ఫలాని పాట పాడదామంటే ఏ పాట, ఎక్కడ,
అప్పుడు ఒక సిస్టరో ఒక బ్రదరో తీసుకొచ్చి చేతికి ఇవ్వాలి. ఏ పాట ఏ పుస్తకంలో ఉంది అనేది కూడా టక్కున ఐడియా వచ్చేసేయాలి. రెగ్యులర్గా వర్షిప్ సాంగ్స్ ఏంటి, లీడింగ్ సాంగ్స్ ఏంటి, ఏ నెంబరు ఏంటిది అనేది ఏ బుక్లో ఉందని తెలిసి ఉండాలి. అవసరమైతే ఇక్కడ ఒక బాక్స్ పెట్టుకొని ఆ పుస్తకాలు ఇక్కడ పెట్టుకోవాలి. అతను ఆదివారం వచ్చి వాటిని తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. సాంగ్ లీడర్ ఆ విధంగా ఉండాలి. కొందరికి పాట పాడడం అంటే వీడికి వచ్చి నిలబడి పేరు చెప్పినాక నిలబడి ఎందుకు వెతుకుతున్నట్టు పాట ఈడ? ఈ 5 నిమిషాలని వీడ పెట్టి ఇట్లా ఇట్లా ఇటు తిప్పి అటు తిప్పి, నీకు భయం లేకనే ఇది. ఇక్కడ సంఘములో దేవుడున్నాడు, పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. మరి ఇక్కడ మన బిహేవియర్ అనేది, మన ప్రవర్తన అనేది ఇట్లా ఉంటే ఏమనుకుంటారనే ఆ భయం కూడా ఉండదు. ఏమైంది పాట అంటే దొరుకుతుంది. పాటలు పాడే వాళ్ళు ఇట్లా ఎతుకుతారు, అందరు అట్లే ఉంటారు. పరిశుద్ధాత్మ ఉంటే ఇవి జరగవండి. ఒక ఆయన వచ్చి మళ్ళీ ఇట్లా విసదురుకోవడమే అవుతుంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంటే ఇవన్నీ వాటి కొరకు చూడు. ఆయన తనను మహిమపరచుకోడు కానీ దేవుని మహిమపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇక్కడ వాళ్ళ పైన సంఘం యొక్క ఫోకస్ వాళ్ళ పైన పడాలి, వాళ్ళను గొప్ప వాళ్ళు అనుకోవాలి, మంచి వ్యక్తులు అనుకోవాలి అనే థాట్ కానీ నీ లోపల ఉంటే, ఆలోచన కానీ నీ లోపల ఉంటే, నువ్వు దేవుని మహిమపరచలేవు కానీ నిన్ను నీవు మహిమపరచుకుంటున్నావని గుర్తుపెట్టుకోండి. నీలో జ్ఞానం ఉండొచ్చు, స్వరం ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు. అయితే వాటిని దేవుని కొరకు ఉపయోగించాలి, దేవుని మహిమపరచడానికి ఉపయోగించాలి. ఒకసారి దేవుడు మోషే పైనే బాధపడ్డాడు తెలుసా? మెరీబా జలాల దగ్గర నన్ను పరిశుద్ధపరచక మిమ్మల్ని మీరు కనబరుచుకున్నారు, హెచ్చించుకున్నారు, మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్నారు అని చెప్పేసి అన్నాడు ఆయన. బండ నుంచి నీళ్ళను రప్పించగలిగిన ఆ పవర్ చేత ఆయన నింపబడ్డాడు. ఎవరు? మోషే. దేవుడు మాట్లాడమంటే మోషే మాట్లాడాలి. ఇక్కడ సమస్య దేవుడు చెప్పిన దాంట్లో లేదు. ఇక్కడ ఈ పవర్ అనేది ఆ రోజు మోషే ఆ పవర్ చేత నింపబడ్డాడు. ఆయన ఆ శక్తి చేత నింపబడ్డాడు ఆయన. కనుక ఆయన కర్రను తీసుకొని పోయి బండను కొడితే నీళ్ళు వచ్చినాయి మొదటిసారి. మరి రెండవసారి దేవుడు మాట్లాడమంటే మాట్లాడాలి, కానీ మాట్లాడకుండా కర్రతో బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. అంటే మోషేను ఆ శక్తితో నింపాడు ఆయన. మోషే ఎలాంటి శక్తి అంటే, ఆ బండను కొట్టిన నీళ్ళు వస్తాయి, చెట్టును కొట్టిన నీళ్ళు వస్తాయి. ఆయన అలాంటి శక్తితో నింపబడ్డాడు. ఆ టైంలో దేవుడు చెప్పినప్పుడు చేస్తేనే దేవుని మహిమపరిచినట్లు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుడు నిన్ను కూడా జ్ఞానంతో నింపొచ్చు, మంచి స్వరాన్ని ఇవ్వచ్చు, కానీ అవి ఎందుకొరకు ఉపయోగించాలంటే దేవుని మహిమపరచడానికి ఉపయోగించాలి. దయ్యాలు నిలగొట్టే శక్తి ఇవ్వచ్చు, రోగులను బాగు చేసే గిఫ్ట్ ఇవ్వచ్చు, అయితే వాటిని దేవుని మహిమపరచడానికి ఉపయోగించాలి.
నిన్ను నీవు మయంపరచడానికి ఉపయోగించొద్దు. హల్లెలూయా. మ్యూజిక్ వాయించే వాళ్ళు కూడా ఎట్లుండాలంటే, ఎవరైనా కానీ మ్యూజిక్ నేర్చుకున్నారంటే, కీబోర్డు, ప్యాడు, తబలా, గిటార్ ఏదైనా కానీ వాళ్ళు పాటలు పాడుతున్నారంటే ముందుగా వచ్చి ప్రార్థన చేసుకొని ముందుగా వచ్చి ఆడ ఉండాలి. ఉండి ఆ పిన్నులు గిన్నులు అన్నీ సెట్ చేసుకొని పాట స్టార్ట్ కావడానికంటే ముందే క్యూ అనాలి. ఇక్కడ పాట ప్రకటన చేస్తాం, వచ్చే పల్లవి వాడతారు, చరణం కూడా వాడుతుంటారు, చరణం కూడా అయిపోతుంటుంది. వీళ్ళు ఎక్కడో కూర్చొని ఆ టైం కాడికి వచ్చి అప్పుడు మైక్ ఇట్లా అనుకొని కొందరు తబలా వాయించటం అప్పుడు వచ్చేసి అవి కిందికి కొట్టుకుంటుంటారు. అటు మైక్ ఉంచుకొని మళ్ళీ పిన్ను దానికి పెట్టి మళ్ళీ దీన్ని చూసి పల్లవి అయిపోతుంది, చరణం కూడా అయిపోతుంది. మరి ఎందుకు నువ్వు చేసేది? ఫోర్త్ సాంగ్ పాడతారన్నప్పుడు ఆ ముందుగానే వచ్చాడు ఉండి అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక స్విచ్ చేసుకొని స్టార్ట్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ అప్పుడు పిన్ను పెట్టుకొని మళ్ళీ ఇటు జరిపి అది పరిశుద్ధాత్ముడు కలిగి ఉంటే ఇవన్నీ జరగవు. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ముందే ఆ పని చేస్తారు. ఎలక్ట్రీషియన్స్ కూడా అదే పని చేస్తారు. ముందుగానే అన్ని కేవలం స్విచ్ చేసుకొని స్టార్ట్ చేసేటట్టు ఉండాలి. మైక్ సెట్ చేసుకోవడం, పిన్నులు సెట్ చేసుకోవడం ఇప్పుడు కాదు, ముందే చేసి సాంగ్ ప్రకటన చేసిందంటేనే సాంగ్ లీడర్ టక్కున వచ్చి నిలబడాలాడా. సిస్టర్స్ అనేసరికి సిస్టర్స్ పాడేటోళ్ళు టక్కున వచ్చి నిలబడాలి. ఆడొచ్చి పేర్లు పెట్టి పిలవాలి. పేర్లు పెట్టి ఎవరిని పిలవద్దు. ఇప్పటి నుంచి ఎవరి పేర్లు పెట్టొద్దు. సోలో సాంగ్ పాడిన వాళ్ళు అంటే ఒంటరిగా పాడిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ పేరు పెట్టి పిలవచ్చు. సాంగ్ లీడర్ ఒకరు వచ్చి పాడితే వాళ్ళ పేరు పెట్టి పలాని బ్రదరు లేకుంటే పలాని సిస్టర్ వచ్చి పాడాలని చెప్పారు. సిస్టర్స్ అన్నారంటే వాళ్ళకు ముందే చెప్పి ఉంచాలి. ఈ వ్యక్తి పిలిచే వ్యక్తి కూడా సిస్టర్స్ పాడతారు అన్నప్పుడు వాళ్ళు వంట చేసే సిస్టర్సా, ఆర్ యూత్ సిస్టర్సా, వాళ్ళు ఇంకా రెగ్యులర్గా పాడే సిస్టర్సా, ఎవరినో చెప్పి ఒక పేరు చెప్పాలి. వీళ్ళు కూడా చెప్పిన వెంటనే ఆ వంట సిస్టర్స్ పాడతారంటే టక్కుని లేచి వచ్చి పాడాలి. మళ్ళీ పేర్లు వీళ్ళు ఒకరు మెల్లగా లేస్తుంటారు వెనక కూర్చొని. వంట సిస్టర్స్ అనేసరికి భయంతో టక్కుని లేచి రావాలి ఇడికి పాడడానికి. నన్నేనా పిలిచేది అనుకుంటారు కూర్చొని. అందరూ వచ్చిన తర్వాత మెల్లగా లేచి వస్తారు, ఒకరు లేటుగా. నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే ప్రియులారా, అది ఏ పని అయినా దేవుని పని జరగాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. యేసుక్రీస్తు యోర్దాన్ నది ఒడ్డున పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన చేసిన పరిచర్య లెక్కలోనికి వచ్చింది. అక్కడ అంతకుముందు ఆయన పరిశుద్ధంగా జీవించలేదా? జీవించిండు. ఆయన ఏం పాపం చేయలేక అప్పుడు ఆయన జన్మనే పరిశుద్ధంగా ఉంది. అయినా కూడా పరిచర్య ఒక వయసు వచ్చిన తర్వాత ఆత్మచేత నింపబడ్డ తర్వాత స్టార్ట్ చేశాడు. ఈ రోజుల్లో మనకు వయసుతో పని లేదు. ఇక్కడ ఈరోజు మనకున్నది, మన అర్హత ఏంటంటే పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే అర్హత. పరిశుద్ధాత్మను పొందితే తండ్రి నీ అందుండి పని చేస్తాడు ఆయన. ఇక నీ పని అయిపోతుంది, నువ్వు చేసేది ఆగిపోతుంది. నీవు పాడేది, నీవు వాయించేది, నువ్వు మాట్లాడేది, నీవు ప్రసంగం చేసేదంతా ఆగిపోతుంది అక్కడ.
ఎవరు జరిగిస్తారు పని? పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు. మీకు తెలుసా, దేవుడు ఇక్కడ పులిపిట్ కాడుండి మనకు ప్రసంగం చేయాలనుకుంటున్నాడు. ఎవరు? దేవుడికి చాలా ఇష్టం అది. ఎన్ని పులిపిట్లున్నా, ఎన్ని కోట్ల పులిపిట్లున్నా, అన్ని కోట్ల పులిపిట్ల దగ్గర ఆయనే ఉండి మాట్లాడాలనుకుంటాడు ఆయన. సో దట్ ఆ ప్రసంగికుడు ఏం చేయాలంటే కొంచెం తప్పుకొని ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే పాటలు కూడా ఆయన్నే పాడాలనుకుంటాడు. పాటలు కూడా మీరు అడ్డం వస్తేనే, మనం అడ్డం వస్తేనే ఆయన పాడాడు. ఆయన ఎట్లా పాడతాడు బ్రదర్ అంటే మళ్ళీ మనల్ని ఆధారం చేసుకొని పాడతాడు ఆయన. మన స్వకీయాన్ని మనం తొలగించాలి, అడ్డం తొలగించేసేయాలి. తొలగించేసి ఆయన్నే వచ్చి పాడేటట్లు మనం చేయాలి. వాయిద్యాలు కూడా ఆయనకు వాయించాలని ఉందా? ఉంది. వాయిద్యాలు వాయించాలని ఉంది ఆయనకు. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలని ఉంది. డీకెన్ పని చేయాలని ఉంది. ట్రస్టీ పని చేయాలని ఉంది. ద్వారపాలకుని పని చేయాలని ఉంది. హల్లెలూయా. ఇవన్నీ చేయాలని ఉంది ఆయనకు. అయితే ఆయన మనలో ఉండి చేయాలనుకుంటున్నాడు ఆయన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క స్వకీయాన్ని, మన యొక్క అహంకారాన్ని, లేకుంటే మన సొంత కార్యాలను, మన శరీరాన్ని మనం పక్కకు పెట్టేసి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా చేయాలి మనం. అప్పుడు నిజమైన పరిచర్య స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆయన ఇక్కడ సాంగ్ లీడర్లో ఉండి పాడాలనుకుంటున్నాడు. విశ్వాసులలో ఉండి కూడా పాడాలనుకుంటున్నాడు. నిజమేనా? సాంగ్ లీడర్లో ఉండి పాడాలనుకుంటున్నాడు. విశ్వాసులలో ఉండి పాడాలనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ దాన్ని వినాలనుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పాడేది ఆయనే, అక్కడి నుంచి వినేది కూడా, అక్కడి నుంచి పాడేది కూడా ఆయనే. ప్రకటించువాడని నేనే, గ్రహింపచేయువాడని నేనే, మనలో ఉండి ఆమెను చెప్పేవాడు కూడా ఆయనే. ఆయన ఆ విధంగా చేయాలనుకుంటాడు. మనకి బరువు ఇవన్నీ చికాకులు ఎందుకని. అన్నీ ఆయనే చేయాలనుకుంటున్నాడు. అయితే ఆయనకు అవకాశం ఇస్తలేము. ఇప్పుడు వినే మనలో పట ఉండి ఆయన మనల్ని వినిపించాలనుకుంటాడు. తెలుసా? మీకు తెలుసో తెలియదు కానీ ప్రసంగం చేయడం కష్టమే, చర్చిలో పని చేయడం కష్టమే. అది ఏ పని అయినా పని చేయడం కష్టమే, వినడం కూడా కష్టమే. వినడం కూడా కష్టమే. చాలా అనుకుంటారు వినడం కష్టమైంది బ్రదర్ అనుకుంటారు మీరు. వినడం కూడా కష్టమే. కష్టం అంటే ఏదైనా కఠినమైన మాట వచ్చిందంటే నీవు వినలేవు, తట్టుకోలేవు. నీవు ఇది వద్దనుకుంటావు. నీవు ఈ టాపిక్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటావు. మాటి మాటికి అదే చెప్తే చర్చే మార్చేస్తావు నువ్వు. ఎందుకంటే వినడం కూడా కష్టమే. అదే పరిశుద్ధాత్మను కలిగి ఉంటే నీకు వినడం కూడా ఈజీ అవుతుంది. ప్రభువా నీవే మాట్లాడుతున్నావు. మాట్లాడే వ్యక్తి లోపట కాదు ప్రాబ్లం, వినే నా లోపట ప్రాబ్లం ఉంది. నీవే నాకు సహాయం చేయంటే ఆయన మంచిగా వచ్చి నీలో ఉండి నిన్ను సెట్ చేయాలనుకుంటున్నాడు ఆయన. ఎంత గొప్ప కార్యం అండి. ఓకే, నేను ఇంకొక కార్యం చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే పొద్దున లేపేది కూడా ఆయనే నిన్ను. చాలామంది అలారాలు పెట్టుకుంటారు, మొబైల్లో అలారం పెట్టి అనుకుంటారు.
పాతకాలంలో ఒక క్లాక్ ఉండేది, దానికి అలారం పెడితే కిర్రు అనేది అది ఆ టైంకు. ఇప్పుడు మొబైళ్ళు కొన్నిసార్లు మన మంచి నిద్రలో సైతాను నిద్ర పుచ్చినప్పుడు నీకు ఆ మొబైల్ మోగేది కూడా వినబడదు. అరే అప్పుడే ఇంత టైం అయిందా, నేను అలారం పెట్టుకున్న ఏమైంది, అది మోగి అరిసి 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 అది పడుకుంటుంది. అదే పరిశుద్ధాత్ముడు ఉంటే నిన్ను ఏ టైంకు ప్రార్థన లేపాలనో ఆ టైంకి లేపేస్తాడు ఆయన. హల్లెలూయా. లేచేది ఆయన, ప్రార్థించేది ఆయన, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేసేది ఆయన, సమస్తం ఆయన చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. నేను ఇంకొక కార్యం చెప్తున్నాను, ఆయన మనలో ఉండి జీవించాలనుకుంటున్నాడు, మనలను జీవింపజేయాలనుకుంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మ లేని జీవితం జీవితమే కాదు, పని పని కాదు, ప్రసంగం ప్రసంగం కాదు, ప్రార్థన ప్రార్థన కాదు. అది తెలుసా మీకు? అది పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు చేసే ప్రార్థన ప్రార్థనే కాదు. అది తీసుకుపోయి చెత్తబుట్లో పడేసాయి. పరిశుద్ధాత్ముడు లేకుండా చేసే ప్రార్థన ప్రార్థనే కాదు, పాటలు పాటలే కావు. ఏదైనా కానీ జీవించే జీవితం జీవితమే కాదు అసలు పరిశుద్ధాత్మ లేకుండా. ఇన్ని జరుగుతున్నాయంటే హల్లెలూయా. పౌలు గారు అనలేదా, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇక జీవించేది నేను కాదన్నప్పుడు, జీవించేది ఆయనే అన్నప్పుడు ఆయన ఎట్లా ఉండి జీవిస్తాడు? మనలోపట పరిశుద్ధాత్మగా ఉండి జీవిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి మనం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆయన మనలో ఉండడానికి మనం కోరుకోవాలి. అలాంటి లోతైన ప్రార్థన మనం చేయాలి. దేవుడు కూడా ఇష్టపడతాడు. ఆదిమ క్రైస్తవులు పరిశుద్ధాత్మలో నడవాలనే ఒక వేదనను కలిగి ఉన్నారట. వాళ్ళు పరిశుద్ధాత్మలో నడవాలని. ఈరోజు నిజమైన సంఘం కూడా ఆదిమ క్రైస్తవ సంఘంలాగా ఉంటుందని ప్రవక్త అన్నాడు ఆయన. కనుక నీ లోపల కూడా ఆ వేదన అనేది రావాలి. ప్రభువా, నేను జీవించే జీవితం జీవితం కాదు, ఇది నేనేసే ప్రతి అడుగు సరి అయింది కాదు, నేను మాట్లాడే మాటలు సరి అయినవి కావు, నా నడక సరి అయింది కాదు, నీవే వచ్చి నాలో జీవించాలి. మనకు కష్టమైన దాన్ని ఆయన చేస్తున్నప్పుడు ఆయనకు మనలను మనం సమర్పించుకుంటే తప్పేంటి? కొందరికి ఈ లోక పాపాలను వదులుకోవడం ఇష్టం లేక పరిశుద్ధాత్మను వద్దనుకుంటారు. ఈ లోక పాపాలను వదులుకోవడం ఇష్టం లేక, ఈ లోకాన్ని అనుభవించాలనే కోరికతోటి వాళ్ళు పరిశుద్ధాత్మను వద్దనుకుంటారు. అదైనా చెప్పు దేవునికి, నా మైండ్ ఇట్లా ఉంది, నా మైండ్ సెట్ ఇట్లుంది, దీన్ని తీసేసి ప్రభువా నీవే నాలో జీవించు, నేను జీవించే జీవితం బాలేదు, నా జీవితం చెడిపోయింది, నేను నా లైఫే కాకుండా పోయింది, నువ్వు రా ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన వచ్చి కార్యం చేస్తాడు. ఇక్కడ ప్రవక్త యేసుక్రీస్తు గురించి ఒక మాట అంటున్నాడు.
ఇంతకుముందు కూడా నేను మీకు చదివి వినిపించాను. ఈ యొక్క ప్రార్థన గురించిన ప్రేయర్ కోడ్స్లలో ఒకటి నేను చదివి వినిపించాను మీకు. యాయీరు కుమార్తె యొక్క స్వస్థత అనే యొక్క వర్తమానంలో 15వ పేరాలో అంటాడు ఆయన, దేవుని కుమారుడు ఎక్కువగా ప్రార్థనలో గడిపిన ఒక స్థలమును మనం కనుగొంటాం. తనలో ఉన్న పరిశుద్ధాత్మతో సావాసము చేయుటకు యేసు ఎక్కువగా ప్రార్థనలో గడిపినప్పుడు నీవు మరియు నేను ఎంతగా ప్రార్థనలో గడపవలెను అంటాడు. అంటే యేసుక్రీస్తే తనలో ఉన్న పరిశుద్ధాత్మతో సావాసం కలిగి ఉండడానికి, అంటే పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి ఆయన ఏకమై ఉండి నడవాలని, హల్లెలూయా, ఆయన ప్రార్థనలో గడిపినప్పుడు, అంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు మనలోనే ఆయనలోనే ఉండి ఆయనను నడిపించాలి అని కోరినప్పుడు మరి నీవు నేను ఎంతగా గడపాలంటున్నాడు ప్రవక్త. ఒక పరిశుద్ధుడు, పాపము లేనివాడు, జన్మ పాపం లేనివాడు, ఆయనే పరిశుద్ధాత్మునితో సహవాసం కలిగి ఉండడానికి, తనలో పరిశుద్ధాత్ముడు నిలబడి నడవడానికి ఆయన ప్రార్థనలో గడిపినప్పుడు ఈరోజు నీవు నేను ఎంతగా గడపాలంటాడు ప్రవక్త. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిజమేనా అండి? కనుక ఈరోజు మనకు ఎవరు ప్రయోజనం అంటే పరిశుద్ధాత్ముడు మనకు రావడమే ప్రయోజనం. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడమే మనకు ప్రయోజనం. తర్వాత కొన్ని కార్యాలు మనం చూస్తే రోమీలకు రాసిన పత్రికకి వెళ్దాం మనం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక, నేను చాలా కార్యాలు రాసుకున్నాను, బట్ నేను అన్నీ ఈరోజు పూర్తి చేయలేను. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పేజీ నంబర్ 138. ధర్మశాస్త్రం గురించి, పాపం గురించి, నియమం గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడే ఈ క్రమంలో ఇది మనందరికి తెలుసు ఈ కార్యాలు, అయినా మళ్ళొకసారి చూద్దాం మనం. 7:14. ఎస్, 14 నుంచి చదువుదాం. పేజీ నంబర్ 138. 7వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయి ఉన్నాను. శరీర సంబంధిని అయి ఉన్నాను. ఏలయనగా నేను చేయనిది నేను ఎరగను, నేను చేయునది నేను ఎరగను. నేను నిశ్చయించున్నది నేను చేయక ద్వేషించున్నది ఏ చేయుచున్నాను. ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చూడండి, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి పౌలు గారు, ఆయన భయంకరమైన పాపిలాగా జీవించలేదు. ఎవరు? పౌలు గారు. బట్ ఆయన యొక్క మతం కొరకు ఆయన ఆసక్తి కలిగి ఆయన దూషకుడుగాను, హానికరుడుగాను, హింసకుడుగాను ఉన్నాడు. ఆయన మతం కొరకు మామూలుగా కాదు,
ఆయన అంటాడు, నేను ఎట్లా జీవించినో నా జీవితం గురించి మీరు అందరూ ఎరిగిన వారుగా ఉన్నారన్నాడు. ఇష్టం వచ్చినట్టు జీవించలేదు ఆయన. దేవుని కొరకు రోషం కలిగి జీవించాడు. అయినా కూడా ఇట్లాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నా యందు నా శరీరం అందు మంచి ఏది లేదని నేను ఎరుగుదును. అంటే మానవుడైన ఎవరైనా కానీ ఆదాం పడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ మానవుడైనా ఎవరైనా కూడా ఎంత గొప్ప ప్రవక్త అయినా కూడా వారి లోపట మంచి శరీరములో మంచి ఏది లేదు అనే గ్రహింపుకు రావాలి ఒకరోజు. పౌలు గారు ఆ విధంగా వచ్చిన ప్రకారం చదవండి. ద్వేషించుటే నేను చేయుచున్నాను, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదంటూ ఒప్పుకొంచున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరుని కీడు చేయుచున్నాను. రైట్. ఫోన్ అనుకోవాలనే ఆశ ఉంది కానీ వదిలిపెట్టలేకపోతున్నా. రాత్రి అయిందంటే ఫోన్ పక్కన పెడదాం అనుకుంటున్నా కానీ పక్కన పెట్టలేకపోతున్నా. ఇంటి యజమానుడు ఫోన్ చూస్తే యజమానురాలు కూడా చూస్తుంది. యజమానురాలు చూస్తే పిల్లలు చూస్తారు. అంతే. ఫోన్ చూడొద్దు అనుకుంటున్నా, చూస్తున్నా. మంచి చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము నా లోపల కనబడతా ఉంది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సులో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. నా అవయవంలో ఉండే పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటారంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చదవండి కింద 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని ఇక్కడ 7వ అధ్యాయంలో నేనెంత దౌర్భాగ్యుడను అని కేకలు వేశాడు. నా లోపల ఒక నియమం ఉంది, పాప మరణముల నియమం ఒకటి ఉంది అన్నది నాకు కనబడతా ఉంది. ఆ నియమము నన్ను చెరపట్టుకొని పాపానికి లోబరుస్తూ ఉంది అని కేకలు వేసి, నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపిస్తాడు అని చెప్పేసి ఆయన కేకలు వేశాడు. ఈ నియమములో నుంచి మనను భూత వైద్యుడు విడిపించలేడు. ఎవరు? భూత వైద్యుడు విడిపించలేడు. చెట్ల మందులు కూడా విడిపించలేవు. కొందరు అంటారు, ఈ బ్రదర్ బాగా తాగుతున్నాడు,
పోయి ఆయుర్వేద మందులు, చెట్ల మందులు కొన్ని పోస్తారు, పసరు పోస్తారట. అతడు తాగుడు నుంచి విడుదల పొందుతాడట అంటారు. కొందరినేమో తీసుకుపోయి సపరేట్గా ఒకటి జైల్లాగా ఉంటుంది ఒకటి. ఈ తాగేడు బాగా తాగే వాళ్ళని దాన్ని తీసుకుపోయి అందులో పడేస్తారు. 2 నెలలు 3 నెలలు బంద్ అవుతాడు. దాని తర్వాత బంద్ అయింది కదా అని ఆయన బయటకు వదిలేస్తాడు. మళ్ళీ ఇంటికి వచ్చి 1 నెల ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నిన్ను విడిపించలేవు ఈ నియమంలోంచి. చెట్ల మందులు నిన్ను విడిపించలేవు. ఏ సైకియాట్రిస్ట్ నీకు దీంట్లో నుంచి బయటికి తీసుకురాలేడు నిన్ను. ఏ పోలీసు నిన్ను తీసుకురాలేడు. ఏ వ్యక్తి ఎవరైనా కూడా, కౌన్సిలింగ్ ఇచ్చే ఎవరైనా కూడా ఈ నియమంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు. బహుశా ఒక్క దాంట్లోంచి నిన్ను బయటికి తీసుకురావచ్చు, బట్ ఇంకా చాలా ఉన్నాయి. నా శరీరంలో మంచిది ఏది లేదు. ఇవన్నిటిని కలిపి వాడికి పాప నియమాన్ని పెట్టాడు ఆయన. వీటన్నిటిలోంచి నిన్ను ఎవరు విడిపించలేరు. ఆయన్నే, పౌలు గారే, ఆయన ధర్మశాస్త్రం ఆయన విడిపించలేకపోయింది, ఆయన నిష్ఠ ఆయనను విడిపించలేకపోయింది. హల్లెలూయా. ఆయన ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన ఆ నియమంలో నుంచి ఆయన్ని ఎవరు విడిపించలేకపోయారు. పాప మరణముల నియమము నుంచి, మరణమునకులో నాకు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపింపగలడు అన్నాడు ఆయన. ఆ తర్వాత స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించెను. హల్లెలూయా. ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధాత్మ యొక్క నియమము నన్ను విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వస్తే నీ మురికి మూటంతా బయటపడుతుంది. 1 2 కాదు, అన్ని బయటపడతాయి. ఆయన మాత్రమే విడిపించగలడు మనల్ని. మనం పోయిన లాస్ట్ టైం నేను చెప్పాను, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, దొంగలైనను, చెప్పండి నాతో పాటు, ఆడంగితనం వస్తలేవా? ఫస్ట్ నుంచి చెప్పండి. జారులైనను, విగ్రహారాధికులైనను, దొంగలైనను, వ్యభిచారులైనను, లోబులైనను, పురుష సంయోగులైనను, ఆడంగితనం గలవారైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని పరిశుద్ధాత్మ ద్వారా కడగబడడం వల్ల మీరు పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మార్చబడరు అని చెప్పాడు ఆయన. కనుక ఆత్మ యొక్క నియమము ఈ గూడు మొత్తాన్ని తీసేస్తాడు. ఒకవేళ ఇవన్నీ ఒక్కనిలో ఉన్నా ఆయన వస్తే శుభ్రంగా కాల్చి పడేస్తాడు అన్నిటిని. లేదా ఒకరిలో పడ ఒకటి ఉందనుకో సంఘంలా, ఆయన వచ్చిందంటే అన్నిటిని క్లీన్ చేసేస్తాడు ఆయన. కనుక ఇప్పుడు మనకి ఎవరు అవసరం? పరిశుద్ధాత్ముడు అవసరం. కాబట్టి ఆత్మ యొక్క నియమం ఆత్మ నియమం ఉంది, పాప మరణముల నియమం ఉంది. నేను మీకు ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ యొక్క పెన్నుకు ఒక నియమం ఉంది. దీన్ని వదిలేస్తే ఎక్కడ పడుతుంది? కింద పడుతుంది. దీని లా ఏంటిదంటే కింద పడితే దీని లా, ఇది పైకి పోయేది కాదు. ఈ భూమి పైన ఈ చిన్న చిన్న పురుగులు, దోమలు లాంటి పక్షులు రెక్కలు కలిగినవి ఏమైతే ఏం చేస్తాయంటే పైకి ఎగిరిపోతుంటాయి. రెక్కలు కలిగినవి పైకి పోతుంటాయి.
వాటిలలో ఉండే నియమం ఏంటిదంటే పైకి కూడా వెళ్ళగలిగేవి, కిందికి రాగలవు, పైకి పోగలవు. అవి కిందికి రావాలనుకుంటేనే వస్తాయి. అవి హల్లెలూయా. అవి కిందికి రావాలనుకుంటే వస్తాయి, పైకి పోవాలనుకుంటే పోతాయి. వాటిలో ఉండే లా అది, వాటిలో ఉండే నియమం అది. అలాగే మన శరీరంలో ఉండే నియమం ఏంటిదంటే పాప మరణముల నియమం. ఎంత తాగొద్దనుకున్న ఆ నియమం ఉన్నంత కాలం ఎక్కడన్నా చిన్నగా పోతా అంటే మన పక్కన ఒక తాగుబోతా ఆయన కూర్చుంటాడు ఆటోలా. ఆ స్మెల్ వచ్చిందంటే పోయి తాగాలనిపిస్తుంది. వీళ్ళకు అబద్ధాలు చెప్పి తాగి మళ్ళీ లవంగాలు నోట్లేసుకొని వస్తారు. వాసన రాకూడదని. ఆ రోజుల్లో మాస్కులు పెట్టుకున్నారు కొంతమంది, ఇప్పుడు మళ్ళా కర్చీఫ్లు కట్టుకుంటాం. ఎందుకు? వాసన రాకూడదని. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మనం ఎంత ఇదిగా ఉన్నా పాప నియమం మనలో ఉన్నంత వరకు మనం టప్పున కింద పడిపోతాం. నిన్ను చెరబట్టి పాపానికి లోబరుచుకుంటా ఉంటుంది. అది వదకు కొనిపోబడ్డ వ్యక్తిలాగా పోతావు నీవు. వదకు కొనిపోబడ్డ ఒక గొర్రెలాగా. గొర్రెను చంపడానికి పట్టుకుపోయేటోళ్ళు ఎట్లయితే తాడు కట్టి ఎట్లయితే పట్టుకొని పోతారో, ఈడ్చుకోపోతారో, నీ పాప నియమం కూడా నిన్ను అట్లా ఈడ్చుకొని పోతా ఉంటుంది. అది నీ లోపల ఏ వీక్ పాయింట్ ఉంటే ఆ వీక్ పాయింట్లోకి నేను ఈడ్చుకొని పోతుంటుంది అది. అయితే ఈ నియమం మనలో ఉంది కనుక ఇక మనం కూడా పౌలు గారిలాగా మనం కూడా అరవాలి, కేకలేయాలి. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అది ఒప్పుకోవడానికి చాలామందికి కష్టం అసలు. అయితే పరిశుద్ధాత్ముడుగానే ఆ గ్రహింపు నీకు ఇస్తే నువ్వు కూర్చొని నువ్వు చెప్తావు, నా జీవితంలో నేను ఎప్పుడు మంచిగా జీవించలేదు. హల్లెలూయా. ప్రభువా, నీకు ఇష్టనిగా నేను ఎప్పుడు జీవించలేకపోయాను, నేను నీకు ఏం చేయలేకపోయాను, అన్నిట్లలో నేను ఫెయిల్ అయిపోయాను, అన్ని విషయాల్లో నేను ఓడిపోయాను అనే ఒక గ్రహింపుకు నీవు వస్తావు. అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు స్టార్ట్ చేస్తాడు. నేను యేసు ప్రభుని నమ్ముకున్న కానుంచి ఇప్పటి వరకు నేను పర్ఫెక్ట్గా ఎప్పుడు జీవించలేకపోయాను. 7 days 7 రోజులు ఎప్పుడు కూడా నేను దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయాను అని చెప్పగలిగిన స్థితిలోకి నీవు వస్తావు. పరిశుద్ధాత్మని కోరుకుంటే ఆయన వచ్చి, పరిశుద్ధాత్మని పని ఏంటంటే పడిపోవడం ఆయన పని కాదు. పరిశుద్ధాత్మని నియమం పాపం చేసేది కాదు ఆయన నియమం. ఆయన నియమం ఏంటిదంటే పరిశుద్ధంగా జీవించే నియమం ఆయనది. ఒక విమానంలోకి పైలట్ రానంత వరకు విమానం కిందనే ఉంటుంది. పైలట్ వచ్చిందంటే దాన్ని స్టార్ట్ చేసి పైకి లేపుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎవరి చేతిలో ఉంది అది? పైలట్ చేతిలో ఉంది. ఆ యొక్క మెకానిజం అంతా కూడా దాంట్లో ఉంది. ఆ యొక్క వైట్ పెట్రోల్ దానికి కావలసినవి ఉన్నాయి, ఎక్కడ అన్నీ ఉన్నాయి. ఆ రకంగా అది తయారు చేయబడ్డది, పైకి వెళ్ళడానికి తయారు చేయబడ్డది. బట్ దాంట్లో పైలట్ లేడు, దాన్ని స్టార్ట్ చేసే వ్యక్తి లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను కూడా జగత్ పునాది వేయబడక ముందు ఏర్పరచబడ్డాం.
అయితే మనం పరిశుద్ధంగా జీవించడానికి ఆ మెకానిజం అంతా మన లోపల ఉంది ఇక్కడ. అయితే పరిశుద్ధాత్ముడు అనే పైలట్ కానీ మన లోపలికి వస్తే ఆయన మనల్ని లేపుకొని పోతాడు పైకి. ఇక కింద పడనీయడు ఆయన. అందుకే దేవుని మూలంగా పుట్టిన వారు పాపము చేయరు అనే మాట ఒకటి రాయబడింది. కనుక పరిశుద్ధాత్ముడితో మనం జీవిస్తే, జన్మిస్తే, పరిశుద్ధాత్మని కలిగి ఉంటే, ఇప్పుడు మనం ఒకటి అనుకోవాలి, నేను పొందుకున్నాను బ్రదర్, పొందుకోవచ్చు, కానీ ఆయన లోపల నీవు ఆయన నీలో జీవించాలి కంటిన్యూగా. యేసుక్రీస్తు ప్రార్థనలో ఉండి పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండడానికి ప్రార్థనలో ఉన్నప్పుడు మరి మనం ఎట్లా ఉండాలి అని ప్రవక్త ఆ ప్రార్థన కోట్ను మన మైండ్లో భద్రం చేసుకోవాలి మనం. తర్వాత పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఇంకా ఈ 8వ అధ్యాయంలో ఐదు నుంచి చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారులు శరీర విషయాలపైన మనసు ఉంచుతారు, ఈ భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచుతారు. వీళ్ళని ఎట్లా సంతోష పెట్టాలి, వాళ్ళని ఎట్లా సంతోష పెట్టాలి, వాళ్ళ మాట ఎట్లా తీసేయాలి, వీళ్ళ మాట ఎట్లా తీసేయాలి, వాళ్ళని కాదనొద్దు, వీళ్ళని కాదనొద్దు, శరీర విషయాలపైన మనసు ఉంచుతారు. హల్లెలూయా. మేనరిక పెళ్ళిళ్ళు కూడా శరీరానుసారమైన మనసే. అది మా తమ్ముని బిడ్డ, మా అన్న బిడ్డ నా కొడుకుకు చేసుకోవాలి. ఎప్పుడో పుట్టినప్పుడు పేరు పెట్టుకున్నాం, ఇదంతా ఏంది? ఇది శరీరానుసారమైన మనసు. ఇది శరీరానుసారులు శరీర విషయాలపైన మనసుతారు. ఎన్నో ఉన్నాయి, బొచ్చెడు ఉన్నాయి, బోలెడు ఉన్నాయి శరీర విషయాలు, వాటిపైన మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల పైన మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు. అంతే. శరీర స్వభావం గలవారు. పరిశుద్ధాత్ముడు లేకుంటే నీవు శరీర స్వభావంతో ఉంటావు, పరిశుద్ధాత్ముడు వస్తే నీవు ఆత్మ స్వభావం కలిగి ఉంటావు, ఆత్మ నియమాన్ని కలిగి ఉంటావు, నువ్వు దేవుని సంతోషపరుస్తావు. లేదంటే ఆ ఆత్మ లేకుంటే నీవు మనుషులను సంతోషపరుస్తావు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. అంతే. నీ స్వభావం చేంజ్ కావాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరగాలి ఇక్కడ? అందరు ఇప్పుడు చదివింది విన్నారా? మళ్ళొకసారి బైబిల్ వైపు చూడండి, మళ్ళీ చదవండి. అది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. రైట్. ఇప్పుడు మనం ఆత్మ స్వభావం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మ మనలో నివసించాలి, మనలో నివసించాలి. మనలో నివసించాలి. నివసిస్తే అప్పుడు మనం ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఉంటాం. శరీర స్వభావం మనకప్పుడు ఉండదు. ఆయన ఒకసారి వచ్చి వెళ్ళిపోతే కాదు ఇక్కడ. ఆయన వచ్చి యేసు ప్రభువును మన ఇంట్లో ఉంచుకునే దానికంటే ఆయనను మన లోపల ఉంచుకోవడం ముఖ్యమైంది. యేసు ప్రభు ఫోటోలు మన ఇంట్లో ఉండే కంటే యేసుక్రీస్తు మనలో ఉండడమే ప్రాముఖ్యమైంది. ఆయన మనలో ఉంటే మనం ఆత్మ స్వభావం
కలిగిన వారిగా ఉంటాం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అంతే. ఇక నువ్వు ఎన్ని ఇండ్లన్నా కట్టుకో, ఎంతనన్నా సంపాదించుకో, ఏమన్నా చేసుకో, క్రీస్తును కానీ సంపాదించుకోకుంటే, ఆయన ఆత్మను కానీ మనలో లేకుంటే, నువ్వు నీటి బాప్సమన్న పొందు, రెగ్యులర్గా చర్చ్ కన్నరా, కానుకలేయి, దశం భాగాలేయి, చర్చిలో పని చేయి, ఏమన్నా చెయ్యి, ఆయన కానీ నీ లోపల లేకుంటే నీవు ఆయన వాడివి కావు. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ, మృతుల్లో నుంచి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మనలను కూడా మరణములో నుంచి మనల్ని విడిపించి జీవింపజేస్తుంది. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు, నీవు ఆత్మ లేకుంటే నీవు మృతుడవే, నువ్వు చనిపోయిన వాడవే. నీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, నువ్వు డైలీ జిమ్కి వెళ్ళొచ్చు, కండలు బాగా పెంచి ఉండొచ్చు, నిన్ను తీసుకుపోయి టెస్ట్ చేస్తే నీ ఆరోగ్యం అంతా పర్ఫెక్ట్గా ఉండొచ్చు, నీ ఆర్గాన్స్ అన్ని మంచిగా పనిచేయచ్చు, అయినా నీ బాడీ డెడ్ బాడీ, నీవు మృతుడవే, మరణమునకు లోనగు శరీరం అది. అయితే క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ, మృతుల్లోంచి లేపిన వాని ఆత్మ నీలో నివసిస్తే నిన్ను కూడా మృతుల్లోంచి పైకి లేపేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ కార్యాన్ని? రైట్, ఇంకా చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము. మనం శరీరానికి శరీరం చెప్పినట్టు తినడానికి, శరీరం 3 రోజులు 3 పూటలు బిర్యానీ కావాలంటది, నిజమేనా? మనం శరీరానికి రుణస్థులం కాం. శరీరం అన్ని పొట్టి బట్టలు వేసుకోమంటది, మన శరీరానికి రుణస్థులం. శరీరం అంతా ముందు ఫుల్గా ఆభరణాలు లిప్స్టిక్స్ పెట్టుకోమంటది, శరీరానికి రుణస్థులంగా. ఎత్తు చెప్పులు వేసుకోమంటది, హల్లెలూయా. ఫుల్గా సెంట్లు కొట్టుకొని దువ్వడం 4-5 స్టెప్పులు తీసి దువ్వుకోమంటది. తెలుసా మీకు అది? అట్లా కూడా ఉన్నారు లేండి. అది నువ్వు అద్దం ముందు నిలబడ్డప్పుడే నీ ఆ మనసు శరీరానుసారమైందా ఆత్మానుసారమైందా చూసుకోవాలి. అసలు ఇటు సైడ్కి దువ్వి మళ్ళీ కొంచెం ఇటు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటు చేసి మళ్ళీ ఇటు చేసి మళ్ళీ ఇటు దువ్వుతుంటారు. ఎందుకో? ఎవరు చూడాలనో. ఏం మనసు ఇది? మంచిగా నీట్గా దువ్వుకొని ఒక క్లిప్పు పెట్టేసుకుంటే అయిపోతుంది. నువ్వు ఎవరి కొరకు ఈ విధంగా చేసేది? క్రీస్తుని కొరకు జీవించు. నువ్వు ప్రవక్త అన్నాడు, ఒకవేళ నీవు అందంగా ఉండాలనే తృష్ణ నీ లోపట ఉంది, దప్పిక నీ లోపట ఉంటుంది, అది దేవుడే పెట్టిండు. ప్రవక్త అన్నాడా? ఒక స్త్రీ గురించి ప్రవక్త అది అన్నాడు, అందంగా ఉండాలనే ఒక తృష్ణ, ఒక దప్పిక, దాహం అనేది నీ లోపల పెట్టిండు, బట్ అది నీ భర్త కొరకు అన్నాడు ఆయన. ఇక భర్త కొరకు సింపిరి ఉంటారు, బయటికి ఎటన్నా పోయినప్పుడు అది మీ ఇష్టం. నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నా అంటే, మనం శరీరానికి రుణస్థులం కాం. సౌత్ ఆఫ్రికా దేశంలో ప్రవక్త వెళ్ళి అక్కడ ప్రసంగం చేసినప్పుడు
మనకు తెలుసు. వాళ్ళు అక్కడ నుంచి బట్టలు లేకుండా, సరైన బట్టలు లేకుండా వచ్చి వాక్యం విన్నారు. పరిశుద్ధాత్ముడు వారిపైన కుమ్మరించబడ్డప్పుడు మరుసటి మీటింగ్కి వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చిండ్రు. ఎవరు చేసిండ్రు ఆ పని? రైట్. జస్ట్ పైన కుమ్మరించబడితేనే అట్లా ఉంటే ఆయన లోపల జీవిస్తే ఎట్లా ఉండాలి ఇప్పుడు? మరి రకరకాల డిజైన్లు, రకరకాల ఎందుకు ఇవన్నీ? ఒక బ్లౌజ్ కుట్టడానికి 3,000 రూపాయలట. అంతేనా? నేను చెప్పింది తక్కువ, ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఎంత కట్ చేస్తే అంత రేట్ ఎక్కువ. ఎంత కట్ చేస్తే అంత రేట్ ఎక్కువ. అంటే వాడు క్లాత్ లాగుతున్నాడు, డబ్బులు లాగుతున్నాడు, సైతానుడు నిన్ను లాగుతున్నాడు. చూడండి ఎట్లుందో. మనం శరీరానికి రుణస్థులం కాం. శరీరం చెప్పినట్లు వినడానికి మనం శరీరానికి రుణస్థులం కాం. ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడు. ఆయన మనం యేసుక్రీస్తు సొత్తు అయి ఉన్నాం. మనం సేవకులు కూడా కొందరు ఇష్టం వచ్చినట్టు తింటారు, తెలుసా? ఏంటి తిండి. కొందరు పాస్తర్లను చూసిన వాళ్ళ పక్కన కూర్చొని తింటా అంటే ప్లేట్ నిండా పెట్టుకుంటారు కొండలాగా. అదంతా కంప్లీట్ చేసి మళ్ళీ రౌండ్ పెట్టుకుంటారు. అట్లాంటి పాస్తాలను విశ్వాసులు ఇంటికి రానిస్తారా? తిని 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 కొందరికి నాన్ వెజ్ లేకుంటే ముద్ద దిగదు. దీన్ని ఎట్లా చెప్తారంటే, ముక్క లేకుంటే ముద్ద దిగదు. ఆ కొండపల్లి ఒక పాస్టరు విశ్వాసాల ఇంటికి వెళ్ళిండట. పాపం ఆమె పప్పన్నం పెట్టిందట. ఆయన అన్నాడట, అది చూసి, సింహము గడ్డి మేయునా, పాస్టర్ పప్పు కూడు తినునా అని అన్నంలో చేయి కడుక్కున్నాడట. అంటే ఈయనకి ఏం కావాలి? ఐజాక్ గారు కూడా పాస్టర్లను అందరినీ చూస్తాడు, ఎవరెవరు ఏం తింటారని. ఒక రౌండ్ చూస్తుంటాడు, ఎవరి ప్లేట్లో ఏముంది, ఎంత తింటారు, ఇట్లా చూస్తాడు. ఆయన చూసిందంటే వానికి పని అయిపోయినట్టే. ఒక రోజు అన్నాడు, షార్ట్ తింటారు అన్నాడు. అమెరికా వచ్చిన ఒక పాస్టర్ గారు ఒక పాస్టర్ తినేది చూసి, ఏ పాస్టర్, నువ్వు అంతంత ఇష్టం వచ్చినట్టు తినకూడదు, యు ఆర్ నాట్ యువర్ ఓన్ ప్రాపర్టీ అన్నాడు ఆయన. నీవు నీ సొత్తు కాదు, నీవు ప్రజల సొత్తు. నీవు తినేది కానీ నీవు జీవించేది కానీ వాళ్ళ కొరకు జీవించాలి, వాళ్ళ కొరకు తినాలి. దేవుడు దాని కొరకే నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు నీ సొత్తు కాదన్నాడు ఆయన. ఒక సేవకుడు తన సొంత సొత్తు కాదు, ప్రజల సొత్తు. ఆమేన్. అలాగే విశ్వాసులమైన మనం కూడా మన సొత్తు కాదు, మనం ఇతరుల కొరకు మనం జీవించాలి, ఇతరులు రక్షింపబడడానికి మనం జీవించాలి. నీ అలంకరణ ద్వారా, నీ వస్త్రాలంకరణ ద్వారా, నీ యొక్క విధానము ద్వారా ఇతరులు దేవునిలోనికి వచ్చేటట్లు మనం జీవించాలి. మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. నువ్వు ఎట్లా పడితే అట్లా జీవించడానికి, ఎట్లా పడితే అట్లా పోవడానికి, నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం, నీవేంది చెప్పేది అనకూడదు. ఇక నీ శరీరాన్ని ఎప్పుడో దేవునికి సమర్పించావు అంటే ఆయననే కొన్నాడు. అది
మనం ఆయన ప్రాపర్టీ. ఇక నిన్ను మలచడానికి ఆయనే పరిశుద్ధాత్మగా నిలబడికి రావాలనుకుంటున్నాడు ఆయన. ఆయన వచ్చిందంటే అన్ని సెట్ చేసేస్తాడు ఆయన. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అది శరీర క్రియలను మనం ఎట్లా చంపాలి? కొరడాలతోటి కొట్టుకొని కాదు. కొందరు కొరడాలతోటి కొట్టుకుంటారు. అప్పట్లో మార్టిన్ లూథర్ కూడా కొట్టుకున్నాడు, పాపంలోంచి నేను విడుదల పొందాలని. ఆయన ఒక ఋషి ముని, ఆయన నిలబడి ధ్యానం చేస్తున్నాడట. ధ్యానం చేసి ఒక చెయ్యిని పైకెత్తిండట. చాలాసేపటి నుంచి అట్లే ఎత్తి పట్టుకున్నాడట. ఒక ఆయన వచ్చి, ఏందయ్యా నీ చెయ్యిని అట్లెత్తి పట్టుకున్నావంటే, ఈ చెయ్యి చాలా పాపాలు చేసింది, చాలా మందిని చంపింది, దీన్ని శిక్షిద్దామని నేను ఇట్లా పెట్టినాను అంటున్నాడు. దీన్ని శిక్షించాలని నేను ఈ విధంగా దానికి పనిష్మెంట్, శిక్ష విధిస్తున్నా, అందుకే నేను దీంట్లో పైకి లేపెట్టేసిన అన్నాడట. వచ్చిన వ్యక్తి యూజ్లెస్ ఫెలో, బుద్ధి ఉందా నీకు, ఏమన్నా సిగ్గు బుద్ధి ఏమన్నా ఉందా నీకు అసలు అన్నాడట. ఈ పైకెత్తిన చేయితోటి మళ్ళీ వాని చెంప పగలగొట్టిండట. ఇది శిక్షింపడ్డదా? పాపం చేతులు ఏముంది, చేయిని శిక్షించడం వల్ల ఆయన అది మళ్ళీ వచ్చి వాని చెంప పగలగొట్టేసింది. ఆయన 100 రోజులు అట్లెత్తినా మళ్ళీ ఇంకొకని కొడుతుంది. వాస్తవంగా నీవు చేతులను శిక్షించడం వల్ల, నువ్వేదో నువ్వు సిలువకేసుకోవడం వల్ల జరిగేవి కాదు. ఇక్కడ నీ శారీరక క్రియలను నీవు ఆత్మ ద్వారా చంపాలి. నీవు ఆత్మ చేతనే నీవు శారీరక క్రియలను చంపాలి, వేరే మార్గం లేదు అసలు. నీ ఉపవాసం ఉన్నా, ఏం చేసినా ఆయన లోపలికి రావాలని కోరుకోవాలనే తప్ప, ఆయన లోపలికి రాకుండా నీ శరీరాన్ని నీవు ఎంత శిక్షించుకున్నా ప్రయోజనం లేదు. ఆయన లేకుండా నువ్వేం చేసిన ప్రయోజనం లేదు. ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో, చంపిన ఎడల మీరు జీవించెదరు. జీవించెదరు అంటే నువ్వు చచ్చిపోయినవా? జీవించెదరు అనే మాట ఏంటిది? నువ్వు మరణించినవా? బతికే ఉన్నాం. అయితే ఈ బ్రతుకు కాదు అసలు. నువ్వు జీవించిన విధానం జీవించేది కాదు. పరిశుద్ధాత్మ చేత నీవు శారీరక క్రియలను చంపితేనే నీవు అప్పుడు జీవిస్తున్నట్లు. ఆమేన్. లేకుంటే మనం జీవించే జీవితమే కాదు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే దేవుని కుమారులు మీరు. చాలా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడే. బట్ పరిశుద్ధాత్ముడు ఆయన పైకి వచ్చిన తర్వాత అప్పుడు పైనుంచి స్వరం వినబడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. అంతకుముందు చెప్పలే ఆయన. అంతకుముందు 30 సంవత్సరాలు ఎవరితో చెప్పలే. ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడ్డప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఆయన దేవుని కుమారుడైనా దేవుడు చెప్పాలి అక్కడ. ఇక్కడ నీవు నేను దేవుని కుమార్తెలం అయినా కూడా మళ్ళా మనం దేవుని కుమారులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నడిపించబడాలి.
ఆయన ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. ఏలయనగా మరలా భయపడకు, మనం దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కనుక పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటేనే మనం దేవుని కుమారులం, దేవుని వారసులం. హల్లెలూయా, దేవుని పిల్లలం. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం ఎవరమైనా ఎట్లాంటి వాళ్ళమైనా మనకు విడుదల అనేది ఉంది. మన లోపట డాక్టర్లు చెప్పే విధంగా ఇక ఇతడు బ్రతకడు అని వాళ్ళు చెప్పొచ్చు. ఒక రోగం వస్తే అలాగే మనలో ఒక పాపాన్ని జయించలేకపోతే సైతానికి చెప్పొచ్చు, నీవు బతకవు, నీవు బాగుపడలేవు, నీ జీవితాన్ని మార్చుకోలేవు, నువ్వు సెట్ కాలేవని సైతాను చెప్పొచ్చు. మనం అనొచ్చు, ఇంకెవరైనా అనొచ్చు, ఇంకా వాడు మారడు, వాడి పరిస్థితి అంతే, సత్యంతవరకు సమాధులకి వెళ్తేనే తప్ప ఇక వాడు మారడు అంటారు. ఏమన్నా జరగని, ఎవరేమన్నా మాట్లాడని, మనకు ఒక అవకాశం ఉంది మనం జీవించడానికి. పరిశుద్ధాత్ముడు మనలోనికి రావడం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని నీవు తొంగి చూడాలన్నా పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేకుంటే రాజ్యాన్ని నీవు చూడలేవు, పోలేవు. యేసుక్రీస్తు ఆ మాట అన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు అన్నాడు. తర్వాత ప్రవేశించలేడు అన్నాడు. చూడలేడు, ప్రవేశించలేడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సోదరి సోదరులారా, మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే ఆయన పరిచర్య స్టార్ట్ చేశాడు. పరిశుద్ధాత్మ లేకుండా చేసే పరిచర్య కాదు, చర్చిలో చేసే పని కాదు, పాడే పాటలు పాటలే కావు, వాయించే వాయిద్యాలు వాయించడమే కాదు, ఏ పని చేసినా అది పనే కాదు, మనం జీవించే జీవితమే కాదు. కనుక పరిశుద్ధాత్ముడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒక తండ్రి ఒక కుమారుడు గుడ్డును అడిగితే తేలునిచ్చునా అన్నాడు. రొట్టెను అడిగితే రాత్రిచ్చునా, చేపను అడిగితే పావునిచ్చునా? తండ్రి నువ్వు గుడ్డును అడిగితే తేలునిస్తాడా? ఆయన మంచిగా గుడ్డుని ఇంకా మంచిగా ఫ్రై చేసి ఇస్తాడు. ఒక్కటి అడిగితే నీకు రెండు ఇస్తాడు. నీకు నీ తండ్రి కానీ నిన్ను ప్రేమిస్తే నువ్వు ఏం కావాలంటే దానికి మంచివి ఇచ్చేస్తాడు. ఈ భూలోక సంబంధి అయిన తండ్రులు, బైబిల్ ఏం రాయబడిందంటే, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఇవులనీయనెరిగితే నాకే తెలియలేదు అనుకుంటున్నారా? నన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇస్తానన్నాడు ఆయన. మీరు మీ పిల్లలకే మేలు చేయాలనుకున్నప్పుడు మరి నా పిల్లల సంగతి ఏంటి? నేను చేయాలని అనుకుంటున్నారా? చేస్తాను. కనుక మనం అడుగుదాం. నీవు దేన్ని ప్రేమిస్తున్నావు ఈ లోకంలో అదంతా పోతుంది.
కొందరికి బాధ బాగుంటుంది. ఒక బిలీవర్కు నేను మాట్లాడేటప్పుడు కొత్తగా నమ్మిండు ఆయన. అప్పుడు ఆయనకి చెప్పిన ఇట్లా యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తగా నమ్మిండు, బ్యాప్టిజం తీసుకున్నాడు, బాగానే ఉన్నాడు, మంచి బిలీవర్. ఆయన నేనుతో మాట్లాడి ఇట్లా ఉంటుంది బ్రదర్, ఒకరోజు మనం ఎత్తబాట జరుగుతుంది, మనం మార్పు చెంది మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాం, ఇక మనం ఇక్కడికి రాము, కనబడకుండా అటే పోతాం అని చెప్పిన. ఆ బ్రదర్ ఒక క్వశ్చన్ వేసింది నన్ను, భార్య పిల్లల సంగతి ఏంది బ్రదర్ అన్నాడు ఆయన. వాళ్ళు ఇటేనా అన్నాడు. వాళ్ళు నమ్మితే వాళ్ళు వస్తారని చెప్పిన. అంటే మనం అటు పోతామంటే ఇటు వీళ్ళ గురించి ఆలోచించాడు, భార్య బిడ్డలను ప్రేమిస్తున్నాక వారి గురించి ఆలోచించాడు, వాళ్ళు కూడా వస్తారంటే హ్యాపీగా ఉన్నాడు. ఇక డబ్బును ప్రేమించే వానికి చెప్పాలి ఇది. మరి డబ్బు సంగతి, బంగారం సంగతి ఎంత ఏంది బ్రదర్ అన్నాం అనుకో, అవన్నీ ఇక్కడే ఉంటాయి, అక్కడికి రావన్నాం అనుకో, నేను ఆడికి పోకున్నా పర్లేదు, నాకు ఇవే కావాలంటాడు. నీకు ఇవి కావాలన్నా అది కావాలన్నా, ఏమండి, పరలోకం కావాలన్నా ఇది కావాలన్నా? ఈడ నీకు క్వింటల్ బంగారం ఉన్నా దానిపైన ఆశ పెట్టుకోకు. మనకు బంగారం షాపులు చూస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు. సిస్టర్స్ కొందరికి బాధ అనిపిస్తుందేమో, కొందరికి అందరూ బంగారానికి వెళ్తున్నారు. బంగారం రేట్లు పెరిగినప్పుడల్లా నాకు హ్యాపీ అనిపిస్తుంది. పెరిగినా బాధ లేదు, తగ్గినా సంతోషం లేదు. మనం కొనుక్కునేది లేదు, పెట్టుకునేది లేదు. వాడు పెంచుకొని తులానికి 10 లక్షలు పెట్టుకొని మనకేం బాధ? ఏమండి, బంగారం రేట్లు తగ్గినాయట. వాడు తగ్గించేది ఏం లేదు, 2000 3000 తగ్గిస్తాడు అంతే. అది భారీగా తగ్గించిందట. అది వాళ్ళకు కొందరికి హ్యాపీ, బంగారం రేట్లు తగ్గినాయి మనం కొనుక్కోవాలంట అంటారు వాళ్ళు. మనకు బంగారంతో పని, అసలు బంగారం మనమే బంగారం. తెలుసా మీకు? మనమే బంగారం అనే సంగతి తెలుసా? ఎప్పుడు బంగారం అవుతాం తెలుసా? మనం పరిశుద్ధాత్ముడు వస్తేనే బంగారం అవుతాం. మళ్ళా మనం ఎందుకు? ఆ బంగారం పనికిరాని బంగారం. ఆ బంగారం ఇంకో బంగారాన్ని పుట్టించదు, కానీ ఈ బంగారం ఇంకో బంగారాన్ని పుట్టిస్తుంది. ఎట్లా? నీవు కానీ పలుకుతే. ఇక్కడ క్వింటల్ బంగారం కావాలంటే క్వింటల్ బంగారం అవుతుంది. ఇప్పుడు ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పలుకుతే వచ్చింది? భూమి ఆకాశాల సృష్టికర్త అయిన యేసుక్రీస్తు పలుకుతూనే వచ్చింది. ఇవి ఈ బంగారాలు, బంగారము, వెండి, ముత్యాలు, డైమండ్స్, ఈ గనులలో ఉండే క్వింటాల్ క్వింటాల్, టన్నులు టన్నుల, ఇవన్నీ కూడా ఆయన పలుకుతూనే వచ్చినాయి. అవి అప్పుడు పలికిన ఆయన మన లోపట ఉంటే మళ్ళా పలకడ ఆయన. పలుకుతే నీకు టన్నులు టన్నులు దొరుకుతాయి. ఏం చేసుకుంటావు? మనమే నిజమైన బంగారం. కనుక దేని గురించి నువ్వు ఆశపడకుండా, ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి. బంగారం పైన, ఇండ్ల పైన, భూముల పైన, బంధువుల పైన, హల్లెలూయా, వీటిపైన వాటిపైన ఆశ కలిగి ఉండకు. ఓకే, సంపాదించుకుంటే సంపాదించుకో, తప్పు లేదు. కానీ ఎప్పటికీ అది నీకు శాశ్వతం అని మాత్రమే నీవు ఉన్నంతకాలం నీ అవసరతల కొరకు వాడుకోవడానికి ఉపయోగించుకో, ప్రాబ్లం లేదు. నీవిడ 1000 ఎకరాలు సంపాదించిన ఒక రోజు ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిందే. నీ వదిలిపెట్టకున్నా ఆయన వదిలించేటట్టు చేస్తాడు. ఆయన నీలో పడి కానీ వస్తే నీవు బంగారాన్ని పెద్ద లెక్క చేయవు, వెండిని లెక్క చేయవు, 100 ఎకరాల భూమిని
లెక్క చేయవు. 1000 కోట్ల ఆస్తిని కూడా నీవు లెక్క చెయ్యవు. మన ముందున్న సత్యం ఇదే. ఒకరోజు ఇవన్నీ వదిలిపెట్టి శరీరాన్ని మార్పు చేసుకొని వెళ్ళిపోతాం. మనం ఒక ఈ చర్చి ఆవరణం అంతా ఒక పెద్ద డైమండ్ కలగాలని మనం పలికితే కలుగుతుంది. అంత పెద్ద డైమండ్ ఇప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర లేదు. దాని వాల్యూ ఎంత ఉంటుంది చెప్పండి. కనుక నేను ఏమంటున్నానంటే, వీటిపైన మనం శరీర సంబంధమైన వాటిపైన మనసు ఉంచకుండా మనం పరలోకానికి వెళ్ళడానికి గురి పెట్టుకోవాలి. అబ్బా ఇవన్నీ ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా అయినా అనుకో, నువ్వు లోతు భార్య అవుతావు. లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది. మనం వెనుకకు తిరిగి చూడకూడదు, మనం ముందుకు చూడాలి. నీకు కష్టాలు రాని, నష్టాలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఏమన్నా జరగని, అవన్నీ ఒకరోజు పొట్టులాగా వెళ్ళిపోతాయి. వాటి వల్ల నీవేదో నరకం పోతావని కాదు. నువ్వు ఏడవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఒకరోజు మనం నిత్యరాజ్యంలోకి వెళ్ళబోతున్నాం. యుగ యుగాలు మనం జీవించబోతున్నాం. హల్లెలూయా. ఆ పైలట్ వచ్చి మనం లేపుకొని పోవాలనుకుంటున్నాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు పైలట్ను లోపలికి పిలవడానికి? ఎవరా పైలట్? పరిశుద్ధాత్ముడు. ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. డైలీ ప్రార్థన చేద్దాం. రోజు ఉండి ప్రభువా నీవు ఈ రోజంతా నాలో నివసించని ప్రార్థన చేద్దాం. మధ్యాహ్నం టైం దొరికితే మధ్యాహ్నం మళ్ళీ ప్రార్థన చేయి ఆయన నీలో ఉండడానికి. సాయంత్రం టైం దొరికితే సాయంత్రం ప్రార్థన చేయి, నీలో ప్రభువా నీవు నాలో ఉండని. డైలీ ప్రార్థన చేయి. ఆ విధంగా నీవు ఒక మంచి జీవితం జీవిస్తావు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చప్పట్లు కొడదాం దేవుని కొరకు. మనం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మనమందరం లేచి నిలబడి కళ్ళు మూసుకొని, ఎస్ ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటిదో మీరు మాట్లాడారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆత్మ గురించి ఎంత లోతుగా, ఎంత ప్రాముఖ్యతను ఆయన వివరిస్తున్నాడో మేము చూడగలిగాం. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. హల్లెలూయా. ప్రభువా నీవు నాలో నివసించుట ఈరోజు నాకు అవసరమై ఉన్నది. నేను ఫోన్ వదిలేయాలనుకుంటున్నాను, వదలలేకపోతున్నాను. బైబిల్ చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. వర్తమానాలు చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. నీ కొరకు జీవించాలనుకున్నాను, జీవించలేకపోతున్నాను. నాలోపట ఒకటి పాప మరణముల నియమం ఉందని నేను కనుగొంటున్నాను. దీంట్లోంచి నన్ను విడిపించేది ఈ లోకంలో ఏ డాక్టర్ కానీ ఏ మెడిసిన్ కానీ నన్ను విడిపించలేదని నేను చూడగలిగాను. ఈ దౌర్భాగ్య స్థితిలో నుంచి, మరణమునకులో నాకు శరీరం నుంచి నన్ను విడిపించేది క్రీస్తు యేసు. ఆత్మ యొక్క నియమము తప్ప నన్ను ఏది విడిపించలేదని నేను చూడగలిగాను. నాతో నీవు మాట్లాడావు నాయన, మరి గ్రంథములో ఆ విధంగా రాసి ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు రాజా. హల్లెలూయా. మన ప్రయత్నాలు మనల్ని విడిపించలేవు, పరిశుద్ధాత్ముడే విడిపించగలడు. ఆయన కొరకు మనం తృష్ణగా ఉందాం ఈరోజు, దప్పికగా ఉందాం ఈరోజు. ఈ లోకపు నటన గతించున్నది సోదరుడా, సోదరి. ఆయన నీలో
నివసించినట్లు ప్రార్థించు. శరీర కార్యాలు, శరీరానుసారమైన మనసు, శరీర క్రియలు ఇది చంపబడాలి. అది నీవు పరిశుద్ధాత్మ ద్వారానే చంపాలి. ఓ, ఈ మధ్యాహ్నం నిజంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. శరీరానికి కాదు మనం ప్రాముఖ్యత ఇచ్చేది, ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రములని చెప్పగలవా? పరిశుద్ధాత్ముడా, శక్తి ప్రభువా, నీ శక్తిని నా పైన కుమ్మరించండి. మీరు నాలోనికి రండి ప్రభువా. 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మతో సావాసము చేయడానికి కుమారుడిగా నీ వచ్చి ప్రార్థనలో గడిపిన విధంగా ఈరోజు మేము కూడా ప్రార్థనలో గడిపే కృప దయచేయండి. ఎస్, నీ ఇంట్లో ఒక గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి సోదరా, సోదరి. అడవిలో నీవు ఒక పొలంలోకి వెళ్ళి నీవు ఒక చెట్టు కింద ప్రార్థన చేయి. నీకెక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ ప్రార్థన చేయి. ఆయన నీలోనికి వచ్చినట్లు, నీలో నివసించున్నట్లు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజే నువ్వు శక్తిమంతుడవు కావాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఆత్మచేత శారీరక క్రియలను చంపాలనుకుంటున్నాడు ఆయన. నీలో ఎన్ని పాపాలున్నా, ఎంత భయంకరమైన పాప నియమం ఉన్నా దాన్ని తీసివేయడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతున్నాడు. నీలోనికి రావాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. ఎస్ దేవా, నేను స్తుతిస్తున్నాము నాయన. ఎస్, నువ్వు ఆత్మను పొందినప్పుడు ఆయన నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆయన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇవ్వగలుగుతాడు ఆయన. ఆయన నీలో నివసించాలని ఇష్టపడుతున్నాడు సోదరుడా, సోదరు. ప్రభువా, నా ఇంట్లో ఒక గదిలోనికి వెళ్ళి ఒక మూలలో నేను మొరపెట్టినట్లు సాయం చేయండి. నేను జీవించే జీవితమే కాదని మాట్లాడారు. పరిశుద్ధాత్మ లేకుండా జీవించే జీవితమే కాదని మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు లేకుండా వాక్యం వినడం కాదని మాట్లాడారు. ప్రార్థించే ప్రార్థనే కాదన్నారు. మేము చేసే పనే కాదని మాట్లాడారు. దయగలిగిన మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము రాజా. నీకు స్తోత్రములు. మా అందరితో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాము. అయినా ఈరోజు సోదరుడు నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరన్నారా ఇక్కడ? ఎవరన్నా? ఎస్, ఏదైనా పరిశుద్ధాత్ముడు రాకుండా ఏదైనా నీకు అడ్డుగా ఉందేమో, ఎక్కడ అడ్డుగా ఉంది దాన్ని కనుగో. ఒకసారి దాన్ని తీసివేసుకొని జీవితంలో నుంచి. సోదరుడా, నా కొరకు ప్రార్థన చేయండి. ఆత్మతో నడుచున్నట్లు, ఆత్మను కలిగి ఉండునట్లు, ఆత్మ నాలో నివసించున్నట్లు, ఆయన ఉంటేనే నాకు ప్రయోజనమని ప్రార్థిస్తున్నాను.
నా కొరకు ప్రార్థించి అన్నవారు ఉన్నట్లయితే ఎవరైనా కానీ సేవకులైనా విశ్వాసులైనా మీతో పాటు నా చేతిని కూడా పైకి ఎత్తున్నాను నేను. ఆయన నాకు అవసరమే, మీకు అవసరమే, మనందరిలో నివసించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలిగిన మా దేవా, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, సర్వాంతర్యామి, అంతటా ఉన్న ఆత్మదేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, నిన్ను స్తుతిస్తున్నాము అయ్యా. నిజముగా ఆత్మను మేము కలిగి ఉండాలని, దేవుని రాజ్యము చూడాలంటే ఆత్మను కలిగి ఉండాలని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మను కలిగి ఉండాలని, ఈ లోకములో ప్రభా మరి మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మరి నాయన పరిచర్య ప్రారంభించడం మేము చూశాం. అది నిజమైన పరిచర్య అని మేము నమ్ముతున్నాం. ఈరోజు పరిశుద్ధాత్ముడు లేకుండా మేము చేసే పరిచర్య కానీ, పనులు కానీ, పాటలు కానీ అది కానే కాదు అని మేము నమ్ముతున్నాం. ఈరోజు తండ్రి, నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు మా ఎడల. మేము జీవించే జీవితాలను మేము ఎరిగిన దేవుడవు రాజా. తండ్రి, మరి నిశ్చయముగా ఆత్మను కలిగి ఉండాలని, ఆత్మ నియమాన్ని మేము కలిగి ఉండాలని, చావునకు లోనైన శరీరంలోంచి విడిపించబడాలని మీరు కోరడం మేము చూస్తా ఉన్నాం రాజా. నిజమే, మీరేం మాతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరే మాలో ఉండి పాడాలనుకుంటున్నారు, మీరు మాలోనికి వచ్చి భోజనం చేయాలనుకుంటున్నారు. ఎవడైనా తలుపు తీసిన ఎడల నేను వానిలోనికి వచ్చి అతనితో నాతో అతడు భోజనం చేస్తామన్నావు. నీవు ఇష్టపడుతున్నావు మాలోనికి రావడానికి. ఒక మంచి జీవితం మేము జీవించడానికి, మేము జీవించేటట్లు చేయడానికి మీరు ఇష్టపడతా ఉన్నారు. అందుని బట్టి వందనాలు, స్తోత్రములు రాజా. మేమందరం నీ ఆత్మను కలిగి ఉండి ఎవరైనా పరిశుద్ధాత్మను పొందకుంటే వారు పొందుదురుగాక. నాయన, మరి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మా గదిలోనికి వెళ్ళి నేను జీవించే జీవితము కాదని ఏడ్చి పశ్చాత్తాపడి నీ ఆత్మను కలిగి ఉండే కృప దయచేయండి. దయగలిగిన మా తండ్రి, ఈ మాటలు మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఆత్మను మేము ఎల్లప్పుడూ మా జీవితంలో కలిగి ఉండుట కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉండే కృప దయచేయండి. మేము శరీర మనసు కానీ, శరీర స్వభావం కానీ మాలో ఉండకుండా ఆత్మ స్వభావం కలిగి ఉండే కృప మాకు దయచేయండి. దేవుని పిల్లలుగా మేము పిలువబడే కృప మాకు దయచేయండి. దేవుని వారసులుగా మేము ఉంటామని నమ్ముచున్నాం. ఈరోజు చేతులెత్తిన ప్రతి బిడ్డ యొక్క హృదయ వేదన, దాహము ఏంటో నీ వెరిగిన దేవుడవు. ప్రతి బిడ్డలు నీ కనికరము చూపండి. ప్రతి పురుషుని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరెవరిలో పట్ల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నవో నీ వెరిగిన దేవుడవు నాయన. వాటన్నిటిలోంచి విడుదల ఇచ్చేది నీ ఆత్మ మాత్రమే. కనుక ఆత్మను పొందుకోవడానికి నాయన ప్రతి బిడ్డ ఆసక్తి చూపుదురుగాక. ఈ మాటలు మా అందరి హృదయం నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైనా చేతులెత్తిన వారు ప్రభా మరి అనారోగ్యంగా ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎవరైనా సమస్యలో ఉంటే వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఈ స్థలం నుంచి వెళ్ళుచుండగా నీ కాపుదల మాకు దయచేయండి. క్షేమంగా గృహాలకు చేరే కృప దయచేయండి తండ్రి. మరొకసారి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా బలపరిచి నీ సారూప్యంలోకి మారినట్లు చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము.
అందరం మరొకసారి ఆమె చెప్దామా? ఆమె. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రేమ, సమాధానము, కృప ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండుగాక. ఆమె. God bless you all. Praise the Lord. God bless.